బేసిక్‌గా వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవడానికి, కులంలో 10 మంది చేత శభాష్ అనిపించుకోవడానికి మాట్లాడేవాళ్ళు. ఆ కాపు పోరాట సమితి పోరాడేమన్నా సాధించిందా ఏంటి రాష్ట్రానికి? రాష్ట్ర సాధన ఏమన్నా చేసిందా? లేకపోతే రాష్ట్రాన్ని ఏమన్నా ఓడించిందా? ఇది రాష్ట్ర విభజన ఏమన్నా ఆపిందా? ఆళ్ళు దేనికోసం పోరాడారు? వాళ్ళ కులం కోసం పోరాడితే నీ కులం కోసం పోరాడుకో. జనాలందరూ కలిసి ఓటేసేది కులం చూసి ఓట్లేసేటట్టయితే గనక చంద్రబాబు నాయుడు గెలవకూడదు, జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు. ఎందుకంటే ఉట్టి రెడ్లేస్తే జగన్ ఎట్ట గెలుస్తాడు, ఉట్టి కమ్మ ఓట్లేస్తే చంద్రబాబు ఎట్ట గెలుస్తాడు. వాళ్ళకొక 6 వీళ్ళకొక 7. ఈవెన్ కాపుల్లోనైనా 7, 8 తెగలు ఉన్నాయి కదా! ఎవరి లెక్క ఆళ్ళకే ఉంటది కదా! ఆ లెక్కన. బేసిక్‌గా ఏందంటే వీళ్ళు ప్రచారం పొందుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టరు వీళ్ళని. అదే సందర్భంలో మిగతా కాపు సామాజిక వర్గం కూడా తిట్టరు. ఇట్లా అంటా ఉండనీలే, ఏదో నాడు ఇట్లా మాట్లాడుతుంటే మనోడికి పవర్ వస్తదేమో అనేసి. అది వీళ్ళ కోరిక. అంతకు మించి ఏం లేదు. హీరోలు అవ్వడం కోసం మాట్లాడే మాటలు. అది ఓ రకంగా చెప్పాలంటే కూటమిలోనే ఉన్న మిగతా ఉన్నటువంటి వాళ్ళకి ఒక అసంతృప్తిని క్రియేట్ చేస్తది. నాయకులకు కాదు, కార్యకర్తలకి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకేమో వచ్చిందేమో 21 సీట్లు. ఆయనే కాదంటే ఈళ్ళేంట్రా బాబు అంటారు. అది. ఎంకరేజ్ చేస్తున్నారేమో అనుకుంటారు. ఆయన ఎంకరేజ్ చేయడు అది. వీళ్ళంతటా వీళ్ళు బిల్డప్ అనమాట. ఒకవేళ ఏదన్నా అయితే మేము అప్పటి నుంచి పోరాడాం పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పడం కోసం. అంత మించి సీన్ ఏం లేదు అక్కడ బేసిక్‌గా. అంటే కాపు సామాజిక వర్గంలో కూడా 2 వర్గాలు లేదంటే 2 నాలికల ధోరణి ఏమన్నా ఉందనుకోవాలా? బేసిక్‌గా కాపు సామాజిక వర్గం యునైట్ అని ఎందుకు అనాలి? మన పవన్ కళ్యాణ్‌కి తోడు